నిమ్మకాయ పులిహోర అండి. అన్నం వండినాక ఇలా వేసుకోవాలండి. గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాక దానిపైన నిమ్మకాయ రసం వేసుకోవాలండి, లేకపోతే చేదెక్కుతుంది. నిమ్మకాయ పైన కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక కలుపుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ వేసి సాల్ట్ పైన నిమ్మకాయ రసం వేయాలి. అలాగైతే చేదు రాదు. వేడి అన్నం మీద మరీ ఎక్కువ వేడి మీద నిమ్మకాయ వండితే చేదు వస్తుంది. నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఎక్కువనే కట్ చేసుకోవాలండి. కరివేపాకు. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలండి. పల్లీలు వేసుకోవాలండి. ఇక శనగపప్పు, కాస్త గుండు పప్పు. పప్పులు పల్లీలు వేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుందండి. ఇలా కాలాక అన్నంలోకి వేసుకోవాలండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, వేసుకోవాలండి. మిర్చి వేగడానికి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా వేగుతాయి. పసుపు వేసుకోవాలండి. మిర్చి వేగాక పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని దింపేసుకొని అన్నంలో కలిపేసుకోవాలండి. ఇలా ఉంటుందండి. తర్వాత అండి పోపు వేసుకొని ఈ వీడియో అందరు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నిమ్మకాయ పులిహోర రెడీ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.